అధికారం, పాలిటిక్స్ ఈ మాటలు వినగానే మనకు పెద్ద పెద్ద యుద్ధాలు గుర్తుకొస్తాయి కదా. కాని కొన్నిసార్లు అతి పెద్ద మార్పులు మొదలయ్యేది ఆయుధాలతో కాదు, కేవలం ఒక కథతో. ఈరోజు మనం అలాంటి ఒక పవర్ఫుల్ కథ గురించే తెలుసుకోబోతున్నాం. చూశారా ఈ మాట? బుద్ధి బలాన్ని ఉపయోగించి విరోధం కలిగిస్తాను. వింటుంటేనే ఏదో పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు అనిపించట్లేదు? అవును, ఇదేదో మామూలు జంతుల కథ కాదు. ఇది ఒక పక్కా పొలిటికల్ కాన్స్పిరసీకి ఓపెనింగ్ సీన్. సో ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇతనే, దమనకుడు అనే ఒక నక్క. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతని ఆయుధం పంజాలు కాదు, పదునైన తెలివితేటలు. కోల్పోయిన అధికారాన్ని మళ్లీ సంపాదించాలనే బలమైన కోరికతో రగిలిపోతున్నాడు. ఒకసారి ఇతని పరిస్థితి చూద్దాం. ఒకప్పుడు రాజు చేతిలో అవమానపడి పవర్ లేకుండా పక్కన పడేశారు. కాని ఇప్పుడతని టార్గెట్ ఏంటో తెలుసా? ఏకంగా రాజునే కంట్రోల్ చేయడం, మొత్తం రాజసభని తన చేతుల్లోకి తెచ్చుకోవడం. ఈ గ్యాప్ని, అంటే ఈ అవమానం నుంచి అధికారానికి ఉన్న దూరాన్ని కేవలం తన బ్రెయిన్ పవర్తోనే ఫిల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే దమనకుడు బలంగా నమ్మే ఒకే ఒక ప్రిన్సిపుల్ ఉంది. అదేంటంటే బుద్ధిబలం. అంటే కండబలం కంటే బుర్రలో ఉండే బలమే చాలా పవర్ఫుల్ అని. తన ఈ ఫిలాసఫీని ప్రూవ్ చేసుకోవడానికి అతనొక క్లాసిక్ స్టోరీని గుర్తు చేసుకుంటాడు. ఆ కథే సింహం మరియు కుందేలు కథ. మనందరికీ తెలిసిన కథే కదా అనుకోవచ్చు. కాని దమనకుడు ఈ కథని ఒక స్ట్రాటజీకి బేస్గా వాడుకుంటున్నాడు. పైకి ఇది పిల్లల కథలా కనిపించినా దీని లోపల పవర్ గురించి ఒక పెద్ద లెసన్ దాగుంది. సరే, కథలోకి వెళ్దాం. ఒక అడవిలో ఒక సింహముండేది. మామూలు సింహం కాదు, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఒక నియంతలాంటిది. అనవసరంగా జంతువుల్ని చంపుతూ మొత్తం అడవిని గడగడలాడించేది. దాని బలానికి ఎదురే లేదు. అందుకే అది పుట్టించేది గౌరవం కాదు, కేవలం భయం. పాపం, ఆ జంతువులన్నీ బతకడం కోసం ఒక డీల్ చేసుకున్నాయి. రోజూ వాళ్లలో ఒకరిని ఆహారంగా పంపిస్తామని సింహంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాని ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇది సమస్యకు పరిష్కారం కాదు, జస్ట్ సమస్యను కొన్నాళ్లు వాయిదా వేయడమంతే. ఇది ఆ ముప్పులు ఓడించడం కాదు, దానికి తలొగ్గడం. ఇలాంటి టైంలోనే మన హీరో ఎంటర్ అవుతాడు. మరి హీరో అంటే ఏనుగో పూలో కాదు, ఒక చిన్న కుందేలు. అది తన వంతు వచ్చినప్పుడు కావాలనే లేటుగా వెళ్ళింది. ఎందుకో? ఆకలితో రగిలిపోతున్న సింహం కోపాన్ని ఇంకా రెచ్చగొట్టడానికి. చూశారా? దాని ఫస్ట్ వెపన్ కండబలం కాదు, సైకాలజీ. ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. కుందేలు చెప్పిన అబద్ధం చూడండి. నన్ను దారిలో ఇంకో సింహం ఆపింది, తానే ఈ అడలికి అసలైన రాజునంటోంది. అద్భుతం కదా! కుందేలు సింహం బలంతో ఫైట్ చేయట్లేదు, దాని వీక్నెస్ అయిన అహంకారాన్ని టార్గెట్ చేసింది. ఒక పర్ఫెక్ట్ కథతో దెబ్బకొట్టింది. ఆ తరువాత కోపంతో ఊగిపోతున్న సింహాన్ని ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ కొత్తరాజు అందులోనే ఉన్నాడని చెప్పింది. అంటే ట్రాప్ సెట్ అయ్యింది. కాని ఈ ట్రాప్ ఇనుపది కాదు, సింహం యొక్క అహంకారం, దాని భ్రమలతో కట్టిన ట్రాప్. ఇక క్లైమాక్స్ మనకు తెలిసిందే. బావిలో తన నీడను చూసి అదే తన శత్రువనుకుని గట్టిగా అరుస్తూ అందులోకి దూకేసింది. సో ఫైనల్గా సింహాన్ని చంపింది వేరే సింహం కాదు, దాని సొంత నీడ. ఒక బాగా అల్లిన కథ ఒక బలమైన రాజును కూడా ఎలా నాశనం చేయగలదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఈ కథతో దమనకుడికి ఒక క్లారిటీ వచ్చేసింది. బుద్ధిబలంతో ఎవరినైనా ఓడించొచ్చని. ఇప్పుడు అతను తన టార్గెట్ మీద ఫోకస్ పెట్టాడు, అతని సింహం అంటే రాజుమీద. అయితే దమనకుడి టార్గెట్ నేరుగా రాజు కాదు. రాజు పింగళకుడికి, అతని నమ్మకమైన మంత్రి సంజీవకుడికి మధ్య ఉన్న స్నేహం. దమనకుడేం గ్రహించాడంటే రాజు అసలైన బలం ఆ స్నేహంలో, ఆ నమ్మకంలోనే ఉంది అని. అందుకే ఆ నమ్మకాన్నే బ్రేక్ చేసి దాన్నే రాజుకి అతిపెద్ద వీక్నెస్గా మార్చాలని డిసైడ్ అయ్యాడు. ఇక యాక్షన్ మొదలవుతుంది. దమనకుడు తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. రాజు మనసులో అనుమానం అనే విషబీజాన్ని నాటడానికి చాలా జాగ్రత్తగా ఒక సంభాషణను మొదలుపెట్టాడు. చూడండి, ఎంత డైరెక్ట్గా, ఎంత షాకింగ్గా చెప్పాడో. మీ ప్రాణ స్నేహితుడు సంజీవకుడు ఉన్నాడే, అతను మీ సింహాసనాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు అంటూ బాంబు పేల్చాడు. అంటే రాజుకి అత్యంత విలువైందైన నమ్మకాన్నే ఒక పెద్ద కుట్రగా మార్చి చూపించాడు.
సహజంగానే రాజు వెంటనే నమ్మలేదు. ఏంటి, సంజీవకుడా? అతను నా స్నేహితుడు. అలాంటివాడు ఇలాంటి పని ఎలా చేస్తాడు? నేనెందుకు నమ్మాలి? అని ఎదురు ప్రశ్నించాడు. వాళ్ల మధ్య ఉన్న బంధం మీద నమ్మకంతో దాన్ని కొట్టిపారేశాడు. ఇక్కడే దమనకుడు తన అసలైన తెలివిని ప్రదర్శించాడు. రాజు నమ్మలేదని వెనక్కి తగ్గలేదు. టాపిక్ని మార్చాడు. వ్యక్తిగత నిందల నుంచి ఒక సామెత వైపు మళ్ళాడు. పామును ఎంత పూజించినా అది కాటేస్తుంది, ఎందుకంటే అది దాని నైజం అని చెప్పాడు. అంటే సంజీవకుడు ద్రోహం చేయడమనేది అతని తప్పు కాదు, అది అతని సహజ గుణం అన్నట్టుగా చిత్రీకరించాడు. ఇది జరగడం ఖాయమని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రాజు మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. దమనకుడికి అదే కావాలి. ఇక దాన్ని పెద్ద మంటగా మార్చడానికి, తన ఫైనల్ మూవ్ వెయ్యటానికి రెడీ అయ్యాడు. ఆ భయాన్ని ఇంకా పెంచడానికి దమనకుడు మరో కథ చెప్పడానికి రెడీ అయ్యాడు. ఈసారి ఒక పేను నల్లి కథ. ఎందుకంటే అతనికి తెలుసు, ఒక మైండ్ని కంట్రోల్ చెయ్యాలంటే ఒక్క కథ చాలదు. ఒక్కదాని తర్వాత ఒకటిగా కథలతో దాడి చేస్తూనే ఉండాలి. అప్పుడే ఆ అబద్ధం నిజంలా కనిపిస్తుంది. సరే, ఇంతకీ దమనకుడు సక్సెస్ అవ్వడానికి కారణమేంటి? అతని స్ట్రాటజీని ఒకసారి డీకోడ్ చేసి చూస్తే మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తాయి. ఇది దమనకుడి ప్లేబుక్ లాంటిది. ఫస్ట్, టార్గెట్ యొక్క ఎమోషనల్ వీక్నెస్, అంటే అహంకారం, భయం లాంటివి కనిపెట్టడం. తర్వాత తను చెప్పే అబద్ధాలకు సపోర్టుగా నీతికథలను, సామెతలను ఎవిడెన్స్ లాగా వాడటం. నమ్మకమైన వాళ్ల నుంచి టార్గెట్ని దూరం చేయడం. ఆ తర్వాత నమ్మకమనేది ఒక డేంజరస్ వీక్నెస్ అని ఫ్రేమ్ చేయడం. ఫైనల్గా తను చెప్పే కుట్ర సిద్ధాంతాన్ని అందరికీ తెలియని ఏదో ఒక రహస్య సత్యంలా ప్రెజెంట్ చేయడం. చూసారా, ఇక్కడ కథలు కేవలం టైంపాస్ కోసం కాదు, పక్కాగా కంట్రోల్ సాధించడం కోసం. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఒక కథ మనల్ని పూర్తిగా కన్విన్స్ చేసినప్పుడు అది నిజమా, అబద్ధమా అన్నదింకా ముఖ్యమేనా? ఆలోచించండి.